మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేము వచ్చిన కార్యక్రమం అయితే సుపరిపాలన తొలి అడుగు. ఈ కార్యక్రమంలో మా సోదర శాసనసభ్యులు శంకర్ గారితో కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరితో సమన్వయం పాల్గొని ప్రజల మద్దతు కోరాలి. తొలి అడుగు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో అందరి ఆశీస్సులు తీసుకోవాలని వచ్చే రోజే వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు, మధ్యలో ఉన్నటువంటి అరసివిల్లి సూర్యనారాయణ స్వామి యొక్క ఆశీస్సులు, ఈరోజు ఇక్కడ చివరిగా శ్రీకూర్మం వచ్చి ఈ కార్యక్రమంలో ఉంటూ ఆ శ్రీకూర్మనాథుని యొక్క ఆశీస్సులు, లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటాం. మేము ఈ దేవదేవులందరినీ కోరింది ఒకటి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి. మరి అదేవిధంగా సంక్షేమం, అభివృద్ధి ఇవి రెండు సమపాళల్లో ఈ రాష్ట్రంలో జరిగి రేపటి తరానికి ఒక మార్గనిర్దేశకం కూటమి నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ఈ తరం నాయకుడిగా శ్రీ నారా లోకేష్ గారు, ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందాలని స్వామివారిని కోరుకున్నాం. ఆశీస్సులు ఇవ్వమని కూడా కోరుకున్నాం. మరి ఈనాడు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సంవత్సరం రోజులుగా ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు, ప్రణాళికలు అన్ని పార్టీలు చేశాయి, మా పార్టీ చేశాయి. మా ప్రణాళికను మేము ఆనాడే ముందు పెట్టాం. ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రతి ఓటర్ని కలిసి సూపర్ 6 అనే ఫార్ములాని అమలు చేస్తుంది మా ప్రభుత్వం అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాం. వాళ్ళు విశ్వసించారు, నమ్మారు. దాదాపు 94% ఓట్లతో భారతదేశ చరిత్రలోనే ఇది ఒక గొప్ప ఎన్నిక. ఇటువంటి ఎన్నిక ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో కూడా జరగదు. ఒక కూటమి నాయకత్వానికి 94% ఓట్ ఇవ్వడం అనేది ఇది ఒక చరిత్ర. ఆ చరిత్రలోనే 164 స్థానాలు 175కి మేము గెలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కావడం, యువతర ప్రతినిధిగా నారా లోకేష్ గారు, అలాగే భారత ప్రధానిగా నరేంద్ర మోడీ చెప్పిన కార్యక్రమాలను ఒకటొకటి అమలు చేస్తున్నారు. సూపర్ 6లో మొట్టమొదటిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తామన్నాం. ఇవాళ ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి 4,000 రూపాయల నుంచి 6,000, 10,000, 15,000 4 రకాల పెన్షన్లను 1వ తారీఖు ఇవ్వడమే కాదు, ఒకవేళ 1వ తారీఖు పండుగ దినమైన, సెలవు దినమైన 30వ తారీఖే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఇస్తూ ఉన్నాం. మమ్మల్ని అవహేళన చేశారు అన్నాడు. వాలంటీర్ లేకుండా మీరు ఈ డబ్బు ఎలా పంచుతారని. వాలంటరీ వ్యవస్థ లేకుండా ఇవాళ సచివాలయ వ్యవస్థ మా అధికార యంత్రాంగంతో కలిపి మేము కూడా సమన్వయం చేసుకుని ప్రతి ఇంటి తలుపు తట్టి పెన్షన్ అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం మహిళలకి. గతంలోనే గ్యాస్ స్టవ్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇవాళ 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటే ఇప్పటికే చాలా కుటుంబాల్లో 2 గ్యాస్ సిలిండర్లు తీసుకోవడం జరిగింది. 2 గ్యాస్ సిలిండర్లకి 890 రూపాయలు ఒక్కొక్క సిలిండర్కి డబ్బు వాళ్ళ అకౌంట్కి వేయడం కూడా. దీనితోటి తల్లికి వందనం, ఈ తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలున్నా చదువుకునే వాళ్ళకి మేము డబ్బు ఇస్తామన్నాం. 15,000 రూపాయలు ఇస్తామన్నాం.
13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కి, 2,000 రూపాయలు వాళ్ళు చదివే స్కూల్ అకౌంట్కి. మరి ఈనాడు 2 బిడ్డలు ఉన్నారు, 3 బిడ్డలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 4 బిడ్డలు ఉన్నా సరే 15,000 రూపాయలు ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. ఒకే రోజు రాత్రి 10,000 కోట్ల రూపాయలని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి, తన్నులకి చేర్చినటువంటి ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం. దీనితో పాటు ఇంకా ఒక 1600-1700 కోట్ల రూపాయలు తల్లికి వందనం ఇవ్వాలి. మేము ఆ ఇవ్వాల్సింది ఎవరికంటే ఇప్పుడు 1వ తరగతిలో చేరేటువంటి విద్యార్థులు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ లో మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులు ఇవ్వాలి. వాళ్ళ జాబితాలు రాలేదు ఇంకా. ఆ స్కూళ్ళ నుంచి, కాలేజీల నుంచి ఆ జాబితాలు తెప్పించుకున్న వెంటనే దాదాపు 1600-1700 కోట్ల రూపాయలు అవుతుంది. దాన్ని కూడా తల్లుల అకౌంట్ పంపిణీ చేయడం ఈ విధంగా చేస్తూ ఆగస్టు 15 మహిళలకి స్వతంత్రం వచ్చిన రోజు. భారతదేశానికే స్వతంత్రం వచ్చిందంటే కూటమి నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర తెలుగు మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలందరూ వారి వారి జిల్లాల్లో ఏ ప్రాంతాల నుంచి ఏ ప్రాంతానికి వెళ్లినా ఉచిత బస్సుని అమలు చేయడానికి వాళ్ళ ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం. మరి ఒకటి, ఈరోజు రైతులకి అన్నదాత సుఖీభవ అని ఆ కార్యక్రమం నిర్వహించడానికి మేము 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామన్నాం. ఈ మాసం నుంచి ఇవ్వబోతూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో ఒక్కొక్క రైతుకి వాళ్ళు 6,000 ఇస్తే మేము 14,000, 20